ఓకేనా. నమస్తే అండి. జై జవాన్ జై కిసాన్ అంటాం కదా, రైతే రాజు అంటాం. ఒకరు దేశానికి ప్రాణం పోస్తే ఒకరు దేశానికి రక్షణ కల్పిస్తున్నారు. మరి అట్లాంటి వారికి మనం ఏ విధమైనటువంటి గౌరవాన్ని ఇస్తున్నామో అట్లాంటి వారి జీవితాలు ఎలా ఉన్నాయి అని చూస్తే ఒకసారి రైతు విషయానికి మనం మాట్లాడుకుంటే, రైతే రాజు అంటాం కదా, మరి రైతే రాజు అంటే ఆ రైతు రాజులా ఉన్నాడా, ఎలా ఉన్నాడు చూస్తే, ఇప్పుడు చూసారా వ్యవసాయ పొలాల్లోనే ఉన్నాము. వ్యవసాయ పొలాల్లో ఉంటూ ఆ రైతు ఆల్రెడీగా ఉడుపులు ఉడిచి దానికి గాబులు కలుపు మొక్కలు పట్టేస్తే కలుపు తీయటం, వాటి మీద ఖర్చు పెట్టడం, అలాగే క్రిమిసంహారక మందులు వేయటం, ఎన్రోన్లు ఇట్లాంటివి అవన్నీ అప్లై చేయటం, దీనికి అంతా చూస్తే ఇదంతా ఖర్చుతో కూడుకున్నటువంటి పని, అందరికీ తెలిసినటువంటిదే. ఆయన రక్తాన్ని చిందిస్తూ దేశానికి ప్రాణం పోస్తున్నాడు, ఆహారాన్ని ఇస్తున్నాడు. అట్లాంటి రైతుకి మనం ఏ విధమైనటువంటి మర్యాద కల్పిస్తున్నాము. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే, ఇప్పుడు వర్షం రాలేదు, ఈరోజు ఇప్పుడే ఇలా వర్షం పడింది. వర్షం పడేటప్పుడు రైతుల్లో ఆనందం ఎట్లాంటి ఆనందం అంటే, అది బంగారం కురిపిస్తున్నటువంటి వర్షమే అనేటటువంటి విధంగా భావించారు. మొన్న ఉడుపులు ఉబాలు అయిన తర్వాత వర్షం లేక అల్లాడిపోతున్నటువంటి పరిస్థితి, అలాగే మోటార్లు పెట్టి నీళ్లు తోడుకోవటం, చెరువుల్లో కూడా నీరు లేకపోవటం. ఇప్పుడు వర్షం పడినందువల్ల మరొక 10 రోజుల వరకు కూడా పర్వాలేదు అని గుండె ధైర్యం తెచ్చుకొని ఉన్నారు. ఖర్చు పెట్టారు, మరి వర్షం లేకపోతే పంట పండదు. అట్లాంటి వారి పరిస్థితి ఏముంటుంది? అగమ్య గోచరంగా ఉంటుంది. ఆ భగవంతుని పైన భారం వేస్తూ కాలం గడుపుతూ బిక్కుమంటూ గుండెలు పట్టుకొని బాధపడుతున్నటువంటి పరిస్థితి. మరి అట్లాంటి వాళ్ళకి, రైతులకి తీరామాసు ఏమైనా వర్షం పడి ఇవన్నీ వరుణదేవుడు కరుణించి పంట చేతికి వచ్చింది అంటే, సంక్రాంతికి అంతా పండగకంతా పంట చేతికి వస్తుంది. పంట చేతికి వచ్చేటప్పటికి అప్పటికే ఈ ఖర్చులు ఇవన్నీ తీస్తే సుమారుగా 40% వరకు ఖర్చు అయిపోతుంది. ఒక 60% ఖర్చులు, 60% మిగులు బడ్జెట్ ఉంటుంది. అప్పుడు పంటను అమ్ముకునేటప్పుడు రైతుకి సరైనటువంటి రేటు లేక వాళ్ళు చాలా బాధపడినటువంటి పరిస్థితి. అప్పుడు ఆ బాధలను చూస్తే, ఆయన ఆవేదన చూస్తే ఎంతో బాధ అనిపిస్తున్నటువంటి పరిస్థితి. పైగా ఒక రైతు ఉన్నాడండి, రైతు ఉంటే ఇల్లు కట్టుకోవాలి అనుకుంటే, రైతు కుటుంబంలో ఎవరైనా తమ్ముడో లేకపోతే కుమారుడో ఉద్యోగం చేస్తే తప్ప ఇల్లు కట్టుకోవాలంటే రైతు సొంతంగా కట్టుకోలేడు. అవునా కాదా? అట్లాగే ఒక కుమార్తెకి పెళ్లి చేయాలన్నా రైతు ఇంట్లో ఎవరో ఉద్యోగస్తులు ఉంటే తప్ప, లేకపోతే ధైర్యంగా పెళ్లి చేసుకోలేడు, భూమిని అమ్ముకోవాలి. ఇట్లాంటి పరిస్థితిలో ఉన్నటువంటి పరిస్థితి రైతుకి. కాబట్టి అట్లాంటి గండాలను దాటుకుంటూ బిక్కుమంటూ జీవితాన్ని గడిపేటటువంటి రైతుకి సరిగా రైతు పని, ఈ వ్యవసాయం చేసేటటువంటి పని చేసుకున్నటువంటి కుటుంబంలో అబ్బాయి కూడా వ్యవసాయం చేస్తే పిల్లనివ్వటానికి కూడా ముందుకు ఎవరు రానటువంటి పరిస్థితి. ఎవరో ఒకరు 15,000 20,000 ఉద్యోగానికి సంబంధించి ఎక్కడో ప్రైవేట్ కంపెనీలో చేసుకుంటే అట్లాంటి వారికి పిల్లని ఇస్తున్నారు, కానీ ఇట్లాంటి రైతులకి ఇవ్వనటువంటి పరిస్థితి. మరి అట్లాంటి దుస్థితి రైతుకు ఉన్నటువంటిది పరిస్థితి. మరి ఇంకా చూసుకుందాం, ప్రభుత్వ ఉద్యోగస్తులు ఉన్నారనుకోండి, ఏమైనా వాళ్ళకి టీఏ-డిఏలు అలవెన్సులు ఇతర పిఆర్సీలు పెంచకపోతే అప్పుడు వాళ్ళు ధర్నాలు చేస్తే వాళ్ళకి సరైనటువంటి ప్రభుత్వం దిగొచ్చి వారికి టీఏ-డిఏలు ఇవ్వడమో పిఆర్సీ ఇవ్వడమో ఇట్లాంటివన్నీ కల్పిస్తుంది. కానీ అదే ప్రభుత్వ ఉద్యోగస్తులైతే వారు టీఏ రాలేదనో లేకపోతే డిఏలు రాలేదనో పిఆర్సీ సరిగా ఇవ్వట్లేదు ప్రభుత్వం అని వాళ్ళు ధర్నా చేస్తే, వాళ్ళ యూనియన్ల ద్వారా ధర్నా చేస్తే వాళ్ళకి అనుగుణంగా ప్రభుత్వం వాళ్ళ తాలూకా డిమాండ్స్ను తీరుస్తుంది. కానీ రైతు, నాకు గిట్టుబాటు ధర లేదు, నాకు వ్యవసాయం సరిగా పండట్లేదు, నాకు విత్తనాలు సరిగా అందలేదు, లేకపోతే ఇట్లాంటి పరిస్థితులు తన బాధలను చెప్పుకొని, నాకు వాటర్ లేదు, సప్లై లేదు, ఇట్లాంటి పరిస్థితులు చెప్పుకుంటే ధర్నా చేస్తే వాళ్ళని లోపలేసేయటం, వాళ్ళకి అడిగేవారు వాళ్ళ తరపున ఉండేటటువంటి వారు లేరు. కానీ మనం పేరుకు మాత్రం రైతే రాజుని మాత్రం చెప్పుకుంటున్నాం. అయితే మనతో భాస్కర్ రావు గారు అని ఒక రైతు ఉన్నారు. ఆయనతో ఆయన ఈ రైతు యొక్క బాధలేంటి, ఇక్కడ నీరు ఎలా ఉంది, నీరు ఉంటుందా లేదా, మీకు ఖర్చు ఎంత అవుతుంది, మీ దీనిలో ఉన్నటువంటి మీ ఫలితం ఎంత వస్తుందో ఒకసారి చెప్తారా? ఎకరాకు ఒక 20,000 వస్తుందండి. వర్షం పడితే పండుతుంది, లేకపోతే మరి ఎండిపోయి పోవడమేనండి.
అదేనా నీరు వచ్చింది, నీరు ఏదో గవర్నమెంట్ ద్వారా నీరు వచ్చింది అనుకో, వస్తే ఏదో నువ్వు అన్నాడు కూరగాయ నారగాయ పండించుకోవడానికి ఓ మిరపగింజ పెసర గింజ పండుతుంది అండి. అప్పుడు వలస వెళ్ళిపోకుండా ఇక్కడే బతకవచ్చు. ఎక్కడికో పోకుండా తిన్నంటే బతకొచ్చు. అట్లాంటి పరిస్థితి ఉంది. తీరమాసు పంట వచ్చినా కానీ గిట్టుబాటు ధర లేదు. వర్షాధారం ప్రాంతం ఇది కాబట్టి ప్రభుత్వం దీనికి గ్రహించి, వర్షాధార ప్రాంతం కాబట్టి ఇక్కడ ఇది సుభద్ర గ్రామము, పార్వతీపురం మన్యం జిల్లా, అలాగే బడేవలస, శివరంపురం, బర్లి, సీతారాంపురం 5 గ్రామాలు ఉన్నాయి. ఒక 5,000 ఎకరాల వరకు కూడా పంట పండేటటువంటి అవకాశం ఉంది ఇక్కడ ఎత్తిపోతల పథకం కింద నీరు సప్లై చేయగలిగితే. లేదు అనుకుంటే వర్షాధారం అయితేనే వర్షం పడితేనే పంట, లేదంటే లేదు. వలసలు పోవడం, అప్పులు పాలవటం రైతులు, అట్లాంటి అప్పుల పాలైపోయి ఆత్మహత్యలు కూడా ఇట్లాగే వస్తున్నటువంటి పరిస్థితి. ఎట్లాగే ఇదే ప్రాంతం కాకుండా రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో ఇట్లాంటి ప్రాంతాలు ఉన్నాయి. దాతలు కూడా, ప్రభుత్వం అనే కాదు, దాతలు కూడా చాలా చారిటీలకి కొన్ని కోట్లు, 10-20 కోట్లు, 100 కోట్లు దాన ధర్మాలు చేస్తారే. అట్లాంటిది 5 గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలు ఒక 6,000 మంది వరకు, 7,000 మంది వరకు సుమారుగా ఉంటారు. ఒక 5,000 ఎకరాలు సాగు ప్రాంతానికి నీరు అందించడానికి ఎత్తిపోతల పథకం కింద ఒక 2 కోట్లు 3 కోట్లు ఖర్చు పెడితే ఈ 5 గ్రామాలు పుష్కలంగా నీరు అందుతుంది. పంటలు పండుతాయి. కూరగాయలని, అపరాలని ఇట్లాంటి పంటలన్నీ వేసుకుంటారు. వేసుకొని ఆ జీవితాన్ని చక్కగా హాయిగా సంతోషంగా సాగిస్తారు. ఎటు వలసలు పోకుండా ఉన్న ప్రాంతంలోనే ఉండి హాయిగా ఉంటారు. అప్పుడు రైతే రాజు అన్న పదానికి అర్థం ఉంటుంది. కానీ లేకపోతే రైతే రాజు అన్నటువంటి పదానికి అర్థం ఎక్కడుందండి? ఇట్లాంటి బాధలు పడితే ఎట్లా అండి? ఒకవేళ దాతలు ఏమైనా సంశయించవచ్చు, మేము ఈ ఖర్చు పెట్టి డబ్బులు ఇస్తే ఇక్కడ ప్రజానాయకులు, ఒకవేళ ఎమ్మెల్యేలో, మినిస్టర్లో, లేకపోతే ఇట్లాంటి నాయకులు, లోకల్గా ఉన్నటువంటి నాయకులు మాకేంటి అని అడుగుతారని అనుకుంటే వాళ్ళు కూడా గ్రహించాలి. ఎమ్మెల్యేలు, మినిస్టర్లు, ప్రజానాయకులు కూడా గ్రహించాలి. ఇట్లాంటి దాతలను ప్రోత్సహించి రప్పించి ఈ విధంగా చేస్తే మంచిదని గ్రహిస్తున్నాము. కానీ మాకేంటని ఎవరు కూడా అడగకూడదు అనేటటువంటి విధంగా ఇప్పుడు ప్రజలు అనుకుంటున్నారు. కాబట్టి దీన్ని ప్రభుత్వ నాయకులు కూడా, పెద్దలు కూడా ఆలోచించాలి. ఇట్లాంటి ఈ వాటరు కలిగి ఉండేలాగా ఎత్తిపోతల పథకం కింద వాటర్ సప్లై అయ్యేలాగా చేయాలని కోరుకుంటున్నాము. అలాగే దాతలు కూడా ఈ విషయంలో ముందుకు రావాలని కోరుకుంటున్నాము. ఇది ఒక 5-6 వేల మంది ప్రజలు దీని మీద బ్రతుకుతారంటే ఇంకా అంతకంటే మీకు ఇంకా సేవ ఏంటండి? మానవ సేవే మాధవ సేవ అంటారు కదా. కాబట్టి దాతలు ఇది గ్రహించి ముందుకు రావాలని కోరుకుంటున్నాము. జై జవాన్, జై కిసాన్.